ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో, అసలు ఏ టైంకి తింటున్నామో కూడా తెలియట్లేదు. మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే తినే ఆహారం విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం హెల్తీ ఫుడ్ తీసుకోవడమే కాదు, సరైన సమయానికి కూడా ఆహారం తీసుకోవాలి. అలా తినకపోతే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. సరైన సమయంలో ఆహారం తింటే ఎలాంటి రోగాలు రావు. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఆహారం ఏ టైంకి తినాలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మనం రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, పూరి వంటి టేస్టీ ఫుడ్స్ని పొద్దున్నే లాగించేస్తాం. బేసిక్గా ఇవి చాలా రుచిగా ఉంటాయి కాబట్టి ఫుల్గా తినేస్తాము. తిన్న తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా వేడి వేడి కాఫీ లేదా టీని ఆస్వాదిస్తూ తాగేస్తాము. కానీ బ్రేక్ఫాస్ట్ ఇలా అస్సలు చేయకూడదు. బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ తింటే చాలా బెస్ట్. అరటి పండు తినాలి. ఇది మనకు మంచి శక్తిని ఇస్తుంది, త్వరగా జీర్ణం కూడా అవుతుంది. ఉదయం 7 నుంచి 10 గంటలు లేదా 10 నుంచి 11 గంటల మధ్య 2 లేదా 3 అరటి పండ్లను తింటే చాలా మంచిది. మీరు అరటి పండుకి బదులు యాపిల్ లేదా జామకాయ అయినా తినచ్చు. వీటిని తిన్నాక పాలు కూడా తాగితే మరీ మంచిది. అయితే పాలు తాగాలనుకుంటే కేవలం ఉదయం 7 నుంచి 9 గంటల సమయంలో మాత్రమే తాగండి. ఇలా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారంటే ఆ రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. చాలామంది కూడా నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగేస్తారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ అలవాటు ఉంటే ఖచ్చితంగా మానేయండి. ఇక మధ్యాహ్నం టైంలో లంచ్కి మీరు ఏమి తిన్నా కానీ పెరుగు తినడం మాత్రం మర్చిపోవద్దు. లంచ్ మధ్యాహ్నం 12 నుంచి 3 లోపల తినడం మంచిది. పెరుగు జీర్ణక్రియకి చాలా మంచిది. సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యలో మిక్స్డ్ నట్స్ అంటే బాదం, పిస్తా, జీడిపప్పు లేదా పల్లీలు స్నాక్స్గా తీసుకుంటే మీ బాడీ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఇక నైట్ డిన్నర్ 7 నుంచి 8 గంటల లోపే తినడం మంచిది. లంచ్ అయినా డిన్నర్ అయినా అన్నం తక్కువ, కూర ఎక్కువ ఉండేలా చూసుకోండి. అంటే అన్నాన్ని పొడిగా కాకుండా కూర ఎక్కువగా కలుపుకొని తింటే అది త్వరగా జీర్ణమవుతుంది. అన్నానికి బదులు రాగి సంకటి తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. దీన్ని తినడం వలన షుగర్ సమస్య రాదు. లేదు మీకు రైస్ తినాలని ఉంటే పాలిష్ చేయని రైస్ మాత్రమే తినండి. ఇలా తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది, ఏ జబ్బులు రావు. ఇక నైట్ డిన్నర్ అయ్యాక 9 నుంచి 11 గంటల టైంలో పాలు తాగండి. ఎందుకంటే పాలు తాగడం వల్ల మీకు నిద్ర బాగా పడుతుంది. అలాగే అధిక ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక మీరు ఏ కూరలో వండుకున్నా కానీ మసాలాలు మితంగా మాత్రమే వేసుకోవాలి. స్పైసీ ఫుడ్ ఎప్పుడు తినకూడదు. ఎక్కువగా తింటే బీపీ సమస్య వస్తుంది. కాబట్టి మితంగా మాత్రమే తినండి. దీన్ని బట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల సమయంలో అరటి, యాపిల్ లేదా జామకాయ తిని పాలు తాగాలి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల సమయంలో పెరుగు తినాలి. సాయంత్రం 3 నుంచి 5 మధ్యలో జీడిపప్పు, బాదం పప్పు లేదా పల్లీలు తినాలి. ఇక రాత్రి 7 నుంచి 8 లోపు తక్కువ రైస్ లేదా రాగి సంకటి తినాలి. 9 నుంచి 11 గంటల సమయంలో 1 గ్లాస్ పాలు తాగాలి. ఈ టైంలో ఈ హెల్దీ డైట్ని ఫాలో అయితే మీరు ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.